హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు కనుక మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఆ భగవంతుని దయ వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని చెప్పి ఆ భగవంతునికి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నా. సంతాన ప్రాప్తి కోసం ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఎలా పూజ చేసుకోవాలో క్లియర్‌గా చెప్తాను. గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ ఎలా చేసుకోవాలో చెప్తా. ఇప్పుడు పిండి ప్రమిద కోసం వరిపిండి తీసుకొని కొంచెం ఆవు నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం పచ్చిపాలు వేసుకొని చలిమిల్లాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం బెల్లం తురుము వేసుకోవాలండి. అలా చలిమిడి చేసుకొని పిండి ప్రమిదలు చేసుకోవాలి. ఇలా 6 ప్రమిదలను సరి చేసుకొని సిద్ధం చేసుకోవాలి. ఇవి అయిపోయిన తర్వాత పూజ చేసుకునే ప్లేస్లో శుభ్రం చేసుకొని అయితే ఆ స్వామివారి పూజ గదిలో చేసినా ఎక్కడ చేసుకున్నా సరే ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. దానికి పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టుకొని దానిపై ఎర్రటి క్లాత్ వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవాలి. దాని మీద కొద్దిగా బియ్యం వేసుకొని సుబ్రహ్మణ్య స్వామి పట్టం అనేది పెట్టుకోవాలి. ఫోటో పెట్టాక ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం కావున ఆయనకి ఎర్రపు రంగు పూలతో అలంకరించుకోవాలి. ఎర్రటి మందార పువ్వులు ఎంతో ప్రీతి. ఇవి ఒక్క పూజ కాదండి, ఏ పూజ అయినా సరే మనం భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేసుకుంటే మనం ఏ పని అనుకున్నా జరుగుతాయి. ఏదో చేశాం కదా, పూజ చేయకూడదు అలా. ఈ పూజ ఒక్క సంతానం కోసం కాదండి, పెళ్ళి కాని వాళ్ళు చేసిన మంచి సంబంధాలు వస్తాయి. చాలామంది అనుకున్న పనుల కోసం అవ్వవు కదా, ఈ పూజ చేసి స్వామివారికి సంకల్పం చెప్పుకుంటే తొందరలోనే జరుగుతాయి. మీకు వీలైతే గుడికి వెళ్ళి పాలాభిషేకం చేయించండి. చాలామంది కుదరకుంటే ఇంట్లో చేసుకోండి. దీపారాధన ఇక ఆవు నెయ్యితో చేయాలి. ఇప్పుడైతే ముందుగా షట్కోణం ముగ్గును వేసుకొని ఆ 6 కోణాల దగ్గర తమలపాకును పెట్టి బొట్లు పెట్టి అక్షంతలు వేసి దీపం పెట్టి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించుకోవాలి. తర్వాత దీపానికి పువ్వులు వేసి అన్ని దీపాలు వెలిగించుకోవాలి. ఏ పూజకైనా ముందు వినాయకుడిని పూజించుకోవాలండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత అలా 6 దీపాలని వెలిగించుకొని పూజ చేసిన తర్వాత ఇక ప్రసాదాలకు వస్తే పానకం, వడపప్పు, నువ్వుల చిమ్మిలి పెట్టాలి. ఈ 3 కంపల్సరిగా పెట్టాలి. తర్వాత ఏదో ఒక ఫలం, ఫ్రూట్స్ అయినా పెట్టుకోవాలి. పూజ అయ్యాక దీపం కొండెక్కిన తర్వాత ఈ ప్రసాదం అందరూ తీసుకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు దీపారాధన చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి స్వామికి. 5 వారాలు కానీ 9 వారాలు లేదా 16, 21 వారాలు చేస్తా అని పూజ చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వరి పటం లేకపోతే శివపార్వతుల ఫ్యామిలీ ఫోటోకి ఈ పూజ చేసుకోవచ్చు. ఈ పూజకి ముందు ఒక మంత్రం చెప్పుకోవాలి. మీ మనసులో కోరిక చెప్పుకుంటూ కరావలంబ సూత్రం చదువుకోవాలి. అలాగే 108 అష్టోత్తరాలు కూడా చదువుకోవాలి. మీ కోరిక తొందరలోనే నెరవేరుతుంది. ఈ మంత్రాలు చదవలేని వారు నేను ఒక మంత్రం చదువుతాను, అది చదువుకుంటూ పూజ చేసుకోవాలి. ఓం సాం శరవణ భవ అని ఈ మంత్రం 108 సార్లు చెప్పుకుంటూ పూజ చేయాలి. మీకు వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ పూజ అయ్యాక మనం మనస్ఫూర్తిగా ఆ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకొని ఏమైనా పూజలో తప్పులు చేసింటే క్షమించమని కోరుకుంటూ ఇలా పూజను అంతా పూర్తయిన తర్వాత దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి పాలాభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఇలా పూజ నియమాలు ఏమీ లేవండి. నాన్ వెజ్ తినకూడదు పూజ చేసే రోజు. అలాగే ఒంటి పూట భోజనం చేయాలి. ఈ పూజ అయ్యాక మీకు దగ్గరలో స్వామివారి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే మేమైతే ఎక్కువగా వెళ్తుంటామండి. ఈ వీడియో ఎలా చేయాలి పూజ అని పూర్తిగా కావాలంటే మీకు నా ఛానల్లో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని
లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.